చారిత్రాత్మకంగా తెలంగాణ శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా బీసీ కులాలకు సంబంధించిన సర్వే ప్రక్రియను పూర్తి చేసిన సందర్భంగా పూర్తికి ఈ యొక్క సర్వేకు స్ఫూర్తి ప్రదాత అయిన రాహుల్ గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా గౌరవ సహచార మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, మిగతా నాయకులందరూ కూడా ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ప్రజల దాకా తీసుకెళ్లిన పాత్రికేయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. ఇది చాలా గొప్ప బృహత్తర కార్యక్రమం. దేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ జరిగినా దానికి సంబంధించి నివేదిక సమర్పించబడాల నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరో విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే, ఉద్యమకారులమే, రండి. కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్లో పడి ఇలా రోడ్ మ్యాప్ జరుగుతుంది దేశంలో. ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం, బాధ్యతగా సరి చేస్తాం. ఇందులో ఎవరికి ఏమి హిడెన్ ఎజెండా లేదు, ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉంటే సర్వేనే చేయకపోదాం. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీకి సంబంధించి ఒక ఆలోచన ఇవాళ దేశంలో ఉన్న IIIT, IITల రిజర్వేషన్లతో సహా మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళనే బీసీ సంఘాల నాయకులను, మేధావులందరినీ అడుగుతా ఉన్న, దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో? ఎవడో లెక్కలు, కాకి లెక్కలు, అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు. రండి, అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రజెంటేషన్ ఇప్పిస్తాం, జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం. మీరు ప్రత్యక్ష సాక్షులు. అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం. ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు డీవియేట్ అవుతున్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా, దయచేసి అంశాన్ని రాజకీయం చేసి బలహీన వర్గాల నాయకులుగా, బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మన కుటుంబ సమస్య, భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది. రోడ్ మ్యాప్ లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం. తప్పు లేదు, పారదర్శకంగా జరిగింది. మేమందులో భాగస్వాములం, మేమంతా ఉద్యమ నాయకులం. మేము క్షేత్రస్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారు? వాళ్ళు చింపేస్తారు. నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే, ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేసుంటే నేనే మీ అందరు ఇళ్లకి వస్తుంటే. టీఆర్ఎస్ నాయకుడు ఒకరు ఉంటారు, ఇంకో నాయకుడు ఒకరు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఇన్నటి వరకు మీరు అధికారంలో 10 ఏళ్లుంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు? ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు? అసెంబ్లీ వేదికనా, లేదా చార్మినార్ దగ్గరనా, లేకపోతే బల్కంపేట ఎల్లవ్వ దగ్గరికి వస్తారా? చర్చకు సిద్ధం. కానీ ఏం లేకుండానే వట్టిగానే మసిగూసి మారేడుకాయ చేసి నేను మనం ఒకసారి అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు బీసీల కులగణనకు సంబంధించిన సర్వే జరగలే. ఇప్పుడు జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్, ఒక ఫార్మేషన్ చేసుకున్నాం. రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్, దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం, 4 లైన్ చేసుకుంటాం, 8 లైన్ చేసుకుంటాం, నేషనల్ హైవేలకి చేస్తాం. ఇవాళ ఈ యొక్క ఫార్మేషన్
దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బ తాకుతుందనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాలను చెప్పేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ, రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం, ఇద్దరు ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు. ఇలా ఈ ప్రక్రియ 1,00,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు, వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మంటాడు. ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలో ఇవ్వనోడు పాల్గొనోడు ఏం నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాను. ఇలా బలహీన వర్గాల సమాచారం